ఎంత చదివినా డబ్బులు లేక చాలామంది స్టూడెంట్స్ తమ డ్రీమ్స్ను హాఫ్లోనే వదిలేస్తున్నారు. కానీ ఇప్పుడు అలాంటి వాళ్ల కోసం ఎస్బీఐ తీసుకొచ్చిన ఒక బిగ్ ఆపర్చునిటీ గురించి చెప్పబోతున్నాను. ఈ ఒక్క స్కాలర్షిప్తో మీరు 15,000 రూపీస్ నుంచి ఏకంగా 15 లాక్ రూపీస్ వరకు పొందే అవకాశం ఉంది. అంతేకాదు, స్కూల్ స్టూడెంట్స్ నుంచి విదేశాల్లో చదవాలనుకునే వాళ్ల వరకు చాలామంది దీనికి అప్లై చేయొచ్చు. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మీకు సంబంధించిన ఒక కేటగిరీ మిస్ అయితే మీరు ఈ గోల్డెన్ ఆపర్చునిటీని కోల్పోవచ్చు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ డెస్క్ తెలుగు. ప్రతిరోజు జాబ్స్, స్కాలర్షిప్స్, ఎడ్యుకేషన్ అప్డేట్స్ మీకందించే మన ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ 2026-27 గురించి. ఈ స్కాలర్షిప్ ఎందుకంత స్పెషల్ అంటే ఇది కేవలం 1 లేదా 2 కోర్సులకు మాత్రమే కాదు. మీరు 9వ తరగతి చదువుతున్న, ఇంటర్లో ఉన్న, డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్, ఐఐటి, ఐఐఎంలో చదువుతున్నా లేదా విదేశాల్లో హయ్యర్ స్టడీస్ చేయాలని ప్లాన్ చేస్తున్నా కూడా ఈ స్కాలర్షిప్కు అప్లై చేసే అవకాశం ఉంది. అసలు ఈ స్కాలర్షిప్ ఎంత పెద్దదంటే ఇప్పటివరకు 36,000 మందికి పైగా విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందించారు. మొత్తం 130 క్రోర్స్కి పైగా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చారు. అలాగే మహిళా విద్యార్థులకు 50% సీట్లు రిజర్వ్ చేయడం కూడా ఒక మంచి విషయం. ఇప్పుడు అసలు మ్యాటర్కొస్తే ఎవరికెంత స్కాలర్షిప్ వస్తుందో చూద్దాం. మీరు 9th నుంచి 12th వరకు చదువుతున్నట్లయితే 15,000 రూపీస్ స్కాలర్షిప్ పొందవచ్చు. మీరు అండర్ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ చేస్తున్నట్లయితే 75,000 రూపీస్ వరకు పొందే అవకాశం ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థులకు 1,50,000 రూపీస్, ఎంబీబీఎస్ చదువుతున్న వారికి 2 లాక్ రూపీస్, ఐఐటి స్టూడెంట్స్కి కూడా 2 లాక్ రూపీస్, ఐఐఎంలో ఎంబీఏ చేస్తున్న వారికి 5 లాక్ రూపీస్, ఇక విదేశాల్లో పీజీ లేదా అంతకంటే పై చదువులు చేయాలనుకునే వారికైతే ఏకంగా 15 లాక్ రూపీస్ వరకు స్కాలర్షిప్ అందించే అవకాశం ఉంది. హానెస్ట్లీ చెప్పాలంటే ఇండియాలో ఇంత పెద్ద రేంజ్లో స్కాలర్షిప్ ఇచ్చే ప్రోగ్రామ్స్ చాలా తక్కువ ఉంటాయి. అయితే ఇప్పుడు మీ మైండ్లో వచ్చే మొదటి డౌట్, నేను ఎలిజిబులా అని. చూద్దాం. స్కూల్ స్టూడెంట్స్ అయితే మీరు 9th నుంచి 12th చదువుతూ ఉండాలి. గత అకాడమిక్ ఇయర్లో 75% మార్కులు లేదా 7.5 CGPA ఉండాలి. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 65% మార్కులు సరిపోతాయి. పీడబ్ల్యూబీడీ విద్యార్థులకు 60% మార్కులు ఉంటే కూడా అప్లై చేయవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం 3 lakhs లోపే ఉండాలి. ఇక డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్, ఐఐటి, ఐఐఎం, ఓవర్సీస్ కేటగిరీలకు కుటుంబ వార్షిక ఆదాయం 6 lakhs లోపు ఉండాలి. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు టాప్ 300 NIRF లేదా NAAC A+ అబవ్ అక్రిడిటేషన్ ఉన్న ఇన్స్టిట్యూషన్లో చదువుతూ ఉండాలి. ఎంబీబీఎస్ విద్యార్థులు ఎయిమ్స్ లేదా టాప్ 50 NIRF మెడికల్ కాలేజ్లో చదువుతూ ఉండాలి. అలాగే వ్యాలిడ్ నీట్ స్కోర్ ఉండాలి. ఐఐటి విద్యార్థులు 23 IITsలో ఏదైనా ఒక ఐఐటిలో చదువుతూ ఉండాలి. వ్యాలిడ్ JEE అడ్వాన్స్డ్ స్కోర్ ఉండాలి. ఐఐఎం విద్యార్థులు 22 IIMsలో ఏదైనా ఒక ఐఐఎంలో చదువుతూ ఉండాలి. అలాగే వ్యాలిడ్ క్యాట్ స్కోర్ ఉండాలి. ఇక విదేశాల్లో పీజీ లేదా అంతకంటే పై చదువులు చేయాలనుకునే వారికైతే ఏకంగా 15 లాక్ రూపీస్ వరకు స్కాలర్షిప్ అందించే అవకాశం ఉంది. ఇప్పుడు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి కూడా ఒకసారి చూసేద్దాం. అప్లై చేసే ముందు ఈ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. ప్రీవియస్ అకాడమిక్ మార్క్ షీట్స్, ఆధార్ కార్డ్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇన్కమ్ సర్టిఫికెట్, బ్యాంక్ పాస్బుక్, అడ్మిషన్ ప్రూఫ్ లేదా బోనఫైడ్ సర్టిఫికెట్, లేటెస్ట్ ఫీజ్ రిసీట్, మీరు ఎస్సీ లేదా ఎస్టీ అయితే క్యాస్ట్ సర్టిఫికెట్, పీడబ్ల్యూబీడీ అయితే డిజేబిలిటీ సర్టిఫికెట్, మీ కేటగిరీకి సంబంధించిన ఎంట్రన్స్ స్కోర్ కార్డు కూడా అవసరమవుతుంది. ఇప్పుడు చాలా మందికి వచ్చే ఇంకో క్వశ్చన్, అప్లై ఎలా చేయాలి అని. ప్రాసెస్ చాలా సింపుల్. ముందుగా ఒఫీషియల్ స్కాలర్షిప్ పోర్టల్కి వెళ్ళాలి. అక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేయాలి. కొత్త వాళ్ళైతే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. లాగిన్ అయిన తర్వాత మీకు సంబంధించిన స్కాలర్షిప్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్లో పర్సనల్ డీటెయిల్స్, అకాడమిక్ డీటెయిల్స్, ఇన్కమ్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఫిల్ చేసి తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఒకసారి మొత్తం ప్రివ్యూ చూసి సబ్మిట్ చేయాలి. ఒక చిన్న సజెషన్, సబ్మిట్ చేసే ముందు ప్రతి డీటెయిల్ 2 సార్లు చెక్ చేయండి. ఎందుకంటే సబ్మిట్ చేసిన తర్వాత చాలాసార్లు చేంజెస్ చేసే అవకాశం ఉండదు. ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్. అప్లికేషన్స్ 22 జూలై 2026 నుంచి ప్రారంభమవుతాయి. లాస్ట్ డేట్ మాత్రం 4th సెప్టెంబర్ 2026. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. సర్వర్ ఇష్యూస్ లేదా డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎర్లీగా అప్లై చేస్తే బెటర్. ఇప్పుడు నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, చాలామంది ఇలా స్కాలర్షిప్స్ వచ్చాయంటే నాకు రాదులే అని అప్లై కూడా చేయరు. కానీ సెలక్షన్ ప్రాసెస్ పూర్తయ్యాక అప్లై చేసి ఉంటే బాగుండేది అని ఫీల్ అవుతారు.
అందుకే ఎలిజిబుల్ అయితే ఒక్కసారైనా తప్పకుండా అప్లై చేయండి. వర్స్ట్ కేస్ ఏమవుతుంది? సెలక్షన్ రాకపోవచ్చు, కానీ అప్లై చేయకపోతే మాత్రం 100% ఛాన్స్ మిస్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, కాలేజ్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్లో తప్పకుండా షేర్ చేయండి. మీ ఒక్క షేర్ వల్ల ఎవరికైనా 15 lakhs రూపీస్ వరకు స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇలాంటి లేటెస్ట్ స్కాలర్షిప్స్, గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, ఇంటర్న్షిప్ అప్డేట్స్, ఎడ్యుకేషన్ న్యూస్ అన్నీ మీకు తెలుగులో ఫాస్ట్గా అందుకోవాలంటే కెరియర్ డెస్క్ తెలుగు ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ టైంకి మిస్ అవ్వకూడదు. మళ్ళీ ఇంకో ఉపయోగకరమైన అప్డేట్తో కలుద్దాం. అంటిల్ దెన్, టేక్ కేర్, ఆల్ ద